మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీతాలు పెళ్ళి 2వ భాగం చూద్దాం. ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటావు. ఈసారి మాత్రం నువ్వు ఏం చెప్పినా వినను. ఇక నుండి నువ్వు మా ఇంట్లోనే ఉంటున్నావు. పద వెళ్దాం అంది. అమ్మగోరు, మీ మాట తీసేయాలని కాదమ్మా. మా అవ్వ గుర్తుగా నాకు మిగిలింది ఈ గుడిసొకటే. అందుకే నేను ఇడిచి రాలేను అంది. అది నిజమే, కానీ ఇలాగే ఇక్కడే ఉంటే నువ్వు ఇంకా దిగులుగా కూర్చుంటావు. సరే, అయితే రేపటి నుండి నువ్వు కొట్టు తీసి మామూలుగా నీ పనులన్నీ చేసుకోవాలి. అప్పుడే నీకు కాస్త బెంగ తీరుతుంది. అలా మాట ఇస్తేనే నేను ఇక్కడి నుండి వెళ్తాను. అమ్మా, మీ రుణం ఎట్టా తీర్చుకోవాలా? మీరు ఈ పని పిల్లను కన్న తల్లిలా ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు అని కన్నీరు పెట్టుకుంది. పిచ్చి పిల్ల, నువ్వు నా దగ్గరే చిన్నప్పటి నుండి పెరిగావు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు కదే. నీ మీద నాకు ఆ మాత్రం ప్రేమ ఉండదే. ఇంకేమీ ఆలోచించకు. రేపటి నుండి మళ్ళీ నీ పనులు నువ్వు మొదలెట్టాలి అంది సుజాత. అవును అమ్మీ, అమ్మగోరు చెప్పింది నిజం, అట్టాగే చేయాలి. మరి రేపు కొట్టుకాడ కలుత్తా, నా ఖాతా పోగొట్టమాక, అట్టాగేనా అన్నాడు నవ్వుతూ. అసలే నువ్వు రాక ఆ రాముడు మా సీతాలు రావాలి, భజనలు చెయ్యాలి, అలా చేస్తేనే తింటాను అని అలిగి కూర్చున్నాడు తెలుసా. మా కోసం కాకపోయినా నీ రాముడు కోసమైనా నువ్వు ఇది వరకు సీతాలుగా ఉండాలి. అయ్యో, అదెంత మాటమ్మా. ఆ రాముడేటి నా కోసం పస్తులుండటమేటి? నాకు అంత అదృష్టమా అమ్మా? మీరన్నట్టే రేపటి నుండి అన్నీ నేనే చూసుకుంటాను అంది సీతాలు. ఇది మరి సీతాలు అంటే? దండాలమ్మా, ఎల్లొత్తాను అన్నాడు రంగ. సుజాత గారి ప్రేమ రంగ మాటలలో సీతాలు నెమ్మదిగా తేరుకుంది. రోజు రంగ రావడం, పనులు అయిపోయిన సాయంత్రం వరకు ఉండి అటు సీతాలుకు సుజాత గారికి అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు పొద్దున్నే కొట్టు దగ్గరికి రంగా వచ్చాడు. రంగా, నువ్వేటి పొద్దుగాలే వచ్చినావు? నిన్నే కదా పూలు తెచ్చావు. ఇంకా ఉన్నాయిలే అంది సీతాలు. అది కాదులే అమ్మీ, సుజాత అమ్మగారు కాడికి పోదాం వస్తావేమోనని. నేను ఆడ నుండే కాదా వచ్చేది. నాతో చెప్పు. ఆ అమ్మతో ఏటి పని నీకు? నీతో కాదులే, అమ్మగోరుతోనే చెప్పాలా. అట్టా అయితే ఇప్పుడు నాకు అవ్వదు, నువ్వెళ్ళు. అట్టాగేలే. సుజాత గారు ఇంట్లో. రంగా, ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదమ్మగోరు, సీతాలకు ఇప్పుడు అన్నీ మీరే కదా, అందుకే ఓ తూరి మీతో మాట్లాడదామని అని చిన్నగా అన్నాడు. సుజాత గారు సీతాలు గురించా? ఆశ్చర్యంగా అంది. రంగా భయం లేకుండా, అవునమ్మా, సీతాలంటే నాకు ఇష్టమమ్మా. తనను మనవాడతాను. నాకు ఎవరూ లేరు. మీరొప్పుకుంటే మీ కళ్ళెదుటే ఇద్దరము పని చేసుకుంటూ ఉంటాం. ఇప్పటి వరకు సీతాలు కూడా చెప్పలేదమ్మా, మీతోనే అంటున్నాను. సరే, నేను ఆలోచించి చెప్తా. వెళ్ళు, సరేనా? అట్టాగే అమ్మా, దండాలు. రంగా వెళ్ళాక సుజాత భర్త రఘుతో విషయం చెప్పింది. చాలా రోజులు ఆలోచించగా సీతాలుతో కూడా మాట్లాడి నిర్ణయానికి వద్దాం అనుకున్నారు. సీతాలు, నీకు పెళ్లి చేద్దాం అంటున్నారే అయ్యగారు. సీతాలు ఆశ్చర్యపోతూ, ఇప్పుడెందుకమ్మా, అసలే అవ్వపోయింది. మళ్ళీ పెళ్లితో మిమ్మల్ని ఊరిని ఇడిసి వెళ్ళలేను అంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదే. నీకు కూడా ఇష్టమైతే మన రంగాతో నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. చాలా రోజుల క్రితం రంగా వచ్చి అడిగాడు. సీతాలు ఆశ్చర్యంగా వింటోంది. ఎన్నాళ్ళు అని ఇలా ఉంటావు చెప్పు? నీకంటూ ఓ ఇల్లు, ఓ తోడు ఉండాలి కదా. అది నీకిష్టమైతేనే రంగాతో నీ పెళ్ళి. సరే అమ్మా, మీకేది మంచిగా తోస్తే అదే చేయండి. అమ్మా సీతాలు, మీ అవ్వ నీకోసం పెళ్ళి కోసం అని నా దగ్గర కొంత డబ్బులు దాచింది. దాంతో నీకు బంగారు తాడు కొంటాం. మా తరపున నీకు గాజులు, చెవికమ్మలు, ఇంకేం కావాలో చెప్పు. నీకు 4 ఇళ్లలో పని చేసేదాన్ని. మీరు నా పెళ్ళి చేయడమే ఎక్కువ. ఇంతకన్నా నాకేం కావాలి చెప్పండి.
మీరు నాతో ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంతే అమ్మగోరు అంటూ ఆ దంపతుల కాళ్లకు నమస్కరించింది. సుజాత గారు దంపతులు పెళ్లి ఏర్పాటులో ఉన్నారు. పెళ్లికి 10 రోజుల సమయం ఉంది అనగా ఎప్పుడూ రోజూ వచ్చే రంగ రాలేదు. మొదట్లో పట్టించుకోలేదు. కానీ రోజులు దగ్గర పడుతున్న కొద్దీ భయపడ్డారు సుజాత, రఘు. సీతాలు పైకి తేలడం లేదు కానీ మనిషి డీలా పడిపోయింది. ఒకరోజు గుడిలో రామయ్య ఎంతో ఇట్టమైన అవ్వను తీసుకెళ్ళిపోనావు. ఇప్పుడేమో తనంట తానే మనవాడతనాన్న రంగ కాపాడ్డం లేదు. నన్ను సూసి అమ్మగారు బాధపడుతున్నారు అంటూ ఏడుస్తోంది సీతాలు. ఎందుకీ ఇంటికి రాకపోవడంతో అనుమానంతో గుడికి వచ్చిన సుజాత గారు సీతాలు బాధపడకే, ఇంకా గడువు ఉంది కదా. ఈలోపు మీ అయ్యగారు పక్క ఊరు వెళ్ళి కనుక్కుంటారు అన్నారు. నువ్వు పద ఇంటికి. అటు రఘు వెతుకుతున్నారు కానీ ఎక్కడా రంగ గురించి తెలియడం లేదు. పెళ్ళికి ఇంకా ఒక రోజు ఉంది. ఏర్పాట్లన్నీ ఆపేశారు. ఇంట్లో మా వల్లే నీకు ఇలా అయింది అని సుజాత, రఘు అంటుంటే మీరిద్దరూ ఇదేమీ మనసులో పెట్టుకోకండి. మీరు మంచి మనసుతో చేశారు. నా రాతిలా ఉంటే మీరేడ్సేత్తారు అంటూ వాళ్లను సముదాయిస్తోంది సీతాలు. ఈలోపు పక్కింటి కుర్రాడు అక్కా అక్కా మరే మా అయ్యకి బాలేదని పక్క ఊరు గవర్నమెంట్ హాస్పిటల్కు పోయాము. అక్కడ మన రంగమామ ఉన్నాడు. యాక్సిడెంట్ అయిందంట. మీతో చెప్పమన్నాడు. పెళ్ళి టయానికి వచ్చేత్తాడుంట అంటూ రొప్పుతూ చెప్పాడు. విషయం విన్న వెంటనే సుజాత, రాము, సీతాలు బయలుదేరారు. ఒళ్లంతా కట్లతో మంచం మీద ఉన్నాడు. రంగ పక్కన తన బండి ఓనర్ తాలూకా మనిషి ఉన్నాడు. అతనికి చూడగానే అర్థమైంది. మా ఓనర్ వాళ్ళ కారు అదుపు తప్పి పల్టీ కొట్టి పక్కన ఉన్న మట్టి గొయ్యిలో పడిపోయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న రంగ అందరినీ బయటకు పంపాడు కానీ తను బయటకి వచ్చేటప్పటికి కారులో మంటలు వచ్చి అందులో ఇరుక్కుపోయాడు. చాలా కష్టమైంది అండి. అసలు బయటపడి బతుకుతాడనుకోలేదు అన్నాడు. సీతాలు రంగాను చూసి ఏడుస్తూనే ఉంది. బాధపడమాకు సీతాలు, అంతా మంచే జరిగింది. ఆ రాముడే కాపాడాడు మన రంగాను అన్నారు సుజాత. అమ్మీ ఏడవమాకు, బానే ఉన్నాలే అన్నాడు. రంగా లేని ఓపికను తెచ్చుకొని ఈలోపు ఓనర్ వచ్చి ఈ హడావిడిలో పడి మీకు చెప్పడం మర్చిపోయాను, క్షమించండి. నిన్నే స్పృహలోకి వచ్చి పెళ్లి విషయం చెప్పేదాకా మాకు గుర్తులేదు. మీకు సమ్మతమైతే పెళ్ళికి మరో ముహూర్తం చూద్దామండి. ఈలోగా రంగ పూర్తిగా కోలుకుంటాడు. అలాగే అన్నారు సుజాత, రఘులు. రంగ కోలుకునే వరకు సుజాత గారు సీతాలతో పాటు ఓ మనిషిని సాయంగా అక్కడే ఉంచారు. రంగ కోలుకొని ఇంటికి వెళ్ళాక ఓనర్ కుటుంబంతో సహా వెళ్ళి, రంగా నువ్వు కాపాడకపోతే మేము ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదురా. నువ్వు చేసిన దానికి కృతజ్ఞతగా చిన్న సాయం. నువ్వు నా పూలు వ్యాపారాన్ని సీతాలు ఊరిలో పెట్టుకొని పూర్తిగా నువ్వే చూసుకో. ఇంక నుండి అది మీదే. ఇంకా మీ పెళ్లి బాధ్యత కూడా మాదే అన్నారు. కొన్ని రోజుల తర్వాత మంచి ముహూర్తం నిర్ణయించారు. సీతాలు కోరిక మేరకు పెళ్లి రామాలయంలో చేద్దామని నిర్ణయించారు. అటు రంగా తరపు ఓనర్ వాళ్ళ కుటుంబం పెళ్లి పెద్దలుగా ఉంటే ఇటు సుజాత, రఘులు సీతాలు వైపు ఉన్నారు. పెళ్లి పట్టు చీరలో ముద్దబంతి పువ్వులా ఉన్న సీతాలను సుజాత, రఘులు మండపం మీదకు తీసుకురాగా అటు మండపానికి కారులో రంగా బాజా భజంత్రీలతో వచ్చాడు. ఆ సీతారాముల సాక్షిగా పెద్దలందరి ముందర రంగా సీతాలు మెడలో 3 ముళ్ళు వేశాడు. ఏమే సీతాలు, చూసావా? నీ కోరిక తీరిందా? నిన్నుగా ఇష్టపడ్డ మనిషి ఏరుకోరి ఇంత గొప్పగా నిన్ను మనవాడుగా అని బుగ్గలను ముద్దాడుతున్నట్టుగా చల్లని గాలి వచ్చి సీతాలను తాకింది. సీతాలకు ఆ గాలి అవ్వస్పర్శగా అనిపించి పక్కకి చూసిన తనకి గాలిలో నవ్వుతూ వెళ్ళిపోతున్న పైడమ్మ. అమ్మీ, నీ పెళ్ళిని గొప్పగా చెయ్యాలి అన్న ఈ ముసలిదాని కల తీరిపోనాది. సంతోషంగా ఉండండి అన్నట్టుగా దీవించింది. అప్రయత్నంగా సీతాలు కంటి వెంబడి నీరు రాగా
అమ్మీ, అవ్వ గుర్తు వచ్చినాదా అంటూ కన్నీరు తుడిచి, ఇంక నుండి నీకన్నీ నేనే, బాధపడమాకు అని చెయ్యి పట్టుకొని, పద అమ్మగోరు వాళ్ళకి దండం పెడదాము అంటూ తీసుకువెళ్ళాడు. సీతాలుకు ఆ స్పర్శకొక్కసారిగా గుండె జల్లుమంది. కల్లో వచ్చి పట్టుకున్న మనిషి స్పర్శ, రంగా స్పర్శ అది ఇది ఒకటే అని గ్రహించి సిగ్గుతో ఆరాధనగా రంగానే చూస్తూ ముందుకు నడిచింది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.